కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు తయారైంది భూపాలపల్లి మున్సిపల్ అధికారుల తీరు. సమస్యను అధికారుల ముందు ఉంచి పరిష్కారం చూపమంటే మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టిన ఘటన ఇది. చెత్తంతా ఊరి దగ్గర చెరువులో పోస్తున్నారు. చెత్తను తీసిపోయాలంటే ఉన్న చెత్తను కాల్చి పొగతో ఉక్కిరి బిక్కిరయ్యేలా చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తోంది. దీనిలో భాగంగానే వేషాలపల్లి జంగేడు మధ్యలో ఉన్న కోమటికుంట చెరువు దగ్గర మున్సిపల్ సిబ్బంది చెత్తను డంపు చేస్తున్నారని, దీనిని తొలగించాలని ఆర్బీ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. చెత్త వేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆ చెత్త నీటిలో కలిసి నీరంతా కలుషితం అవుతుందని, వెంటనే చెత్తను తొలగించి చెరువును కాపాడాలని చెబితే మున్సిపల్ సిబ్బందికి మరోలా అర్థమైంది. ఎవరెన్ని చెప్పినా, ఎంత నష్టం జరిగినా మేం చేసేది చేస్తాం, మీ కర్మకు మీరు చావండి అనే విధంగానే మున్సిపల్ అధికారుల తీరు తయారైంది. చెత్తను డంపు చేస్తే వేషాలపల్లి జంగేడు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది తలెత్తుతోంది. చెరువు నీరు అపరిశుభ్రం అవుతుందని స్థానికులు నెత్తి నోరు మొత్తుకుంటుంటే పట్టించుకోని అధికారులు ఒక్కసారి మీడియాలో వార్తలు రావడంతో మరింత అన్యాయంగా ప్రవర్తించారు. చెత్తను తొలగించాలంటే ఎలా అర్థమైందో ఏమో, ఏకంగా ఆ చెత్తనంతా తగలబెట్టి పొగమయంగా మార్చారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరాడడం లేదని వాపోతున్నారు. ప్లాస్టిక్ కవర్లు, చెత్త, జంతువుల వ్యర్థాలను తగలబెట్టడం వల్ల దుర్వాసన మరీ దారుణంగా వస్తుందని వాపోతున్నారు. మేమొకటి చెప్తుంటే మున్సిపల్ అధికారులు ఇంకోటి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కోమటికుంట చెరువు ప్రాంతంలో చెత్తను డంపు చేయకుండా ఉండాలని మున్సిపల్ కమిషనర్ను ప్రజలు కోరుతున్నారు. గౌరవనీయులైన భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి అండి. మా వెనకాల కనబడుతున్న చెత్త, ఈ పొగ అంతా కూడా మున్సిపల్ సిబ్బంది 11వ వార్డు వేషాలపల్లి, జంగేడు ఈ తదితర ప్రాంతాల నుంచి సేకరించిన చెత్త మొత్తం తీసుకొచ్చి వేషాలపల్లి ప్రారంభంలో ఉన్నటువంటి కోమటకుంట చెరువు దగ్గర వేయడం జరిగింది. వేసి అంతటితోని ఊరుకోకుండా ఆ చెత్తను అంటుపెట్టడం వల్ల ఆ పొగ అంతా కూడా ఊర్లకు పోయి, ఇళ్ళకు పోయి చాలా ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే దీనిలో అన్ని రకాల చెత్త చెదారాలు ఉన్నాయి. దీని వలన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి ఉన్నది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సమస్య పైన స్పందించి చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం.